హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఫైనలీ మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ వీడియో అండ్ ఎన్నోసార్లు అడిగిన వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదే బుక్ లిస్ట్ వీడియో అండి. సో బుక్ లిస్ట్ వీడియో లిటరల్గా ఎన్నో డేస్ నుంచి అడుగుతున్నారు చాలామంది కూడా. సో నేను ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకున్నాను, బట్ నా బుక్స్ అన్నీ కూడా చినిగిపోయాయి అండ్ లిటరల్గా అసలు చూపిద్దామన్నా కూడా అవ్వదన్నమాట. సో అందుకని నేను ఇంకా కొత్తవి తీసుకోవాల్సి వచ్చింది. సో అవే ఏదైతే నేను 2 years బ్యాక్ చేశానో సేమ్ బుక్ లిస్ట్, బట్ కొత్త ఎడిషన్స్తో మంచిగా ఇప్పుడు అప్కమింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలా ఈ వీడియో అయితే ఉంటుంది. డెఫినెట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ నేను షార్ట్ అండ్ కొంచెం క్రిస్ప్గా చెప్దాం అనుకుంటున్నాను ఎగ్జామ్ గురించి. ఇప్పుడు యూపీఎస్సీ సిఎస్సి అనేది మనకి యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. యూపీఎస్సీ అనేది చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, అందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి. సో మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి వస్తే ఇందులో మనకి 3 stages ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి వెళ్తాం, మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్తాం. 3 క్వాలిఫై అయితే లాస్ట్కి మనకి ఒక సర్టెన్ ర్యాంక్ అనేది వస్తుంది. సో దాని అకార్డింగ్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రిపరేషన్ కోసమే ఈ బుక్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్. టోటల్గా ప్రిలిమ్స్లో 2 papers ఉంటాయి, మెయిన్స్లో 9 papers ఉంటాయి. సో మనం ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపే బుక్ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఓవరాల్ బుక్ లిస్ట్ నేను ఏదైతే చూపిస్తున్నానో రెండింటికి కలిపి. అండ్ మెయిన్స్లో 9 papers ఏంటి, ఫస్ట్ 2 ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్, తర్వాత ఎస్ఏ పేపర్ ఒకటి ఉంటుంది, మిగతావి 4 GS పేపర్స్ ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్కి ఆప్షనల్ 2 papers ఉంటుంది. సో అలా టోటల్గా 9 papers ఉంటాయి. అండ్ ఫస్ట్ మనం లాంగ్వేజ్ పేపర్స్ అనేవి క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ అనేవి కరెక్షన్ చేస్తారు, లేదు క్వాలిఫై అవ్వలేదంటే కరెక్షన్ చెయ్యరు. సో ఇలా మన మెయిన్స్ మొత్తం ఉంటుంది. ప్రిలిమ్స్ అందరికీ తెలుసు, పేపర్ 1 GS అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ పేపర్ 2 CSAT ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇలా పేపర్ 2 అనేది ఉంటుంది. అండ్ ఫైనలీ ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలి, సిలబస్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం సిలబస్ని రిఫర్ చేయాలి. సో సిలబస్ని రిఫర్ చేయాలంటే ఒక మంచి సిలబస్ కాపీ అనేది మన దగ్గర ఉండాలి. ఈ ప్రిపరేషన్ మొత్తం సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు సిలబస్ అనేది మన దగ్గర ఉండాలి, ఎందుకంటే దాని ద్వారానే కదా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయని తెలిసేది. సో ఇక్కడ మనకి యూపీఎస్సీ ఆల్రెడీ సిలబస్ ఇచ్చేసి ఉంటుంది, కానీ దాన్ని బ్రేక్ చేసి డిఫరెంట్గా మైక్రో టాపిక్స్గా మనం డివైడ్ చేసుకొని చదవాలంటే ఇది నేను అందరికీ చెప్తాను. జిఎస్ కోర్ వాళ్ళది యూపీఎస్సీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ మైక్రో టాపిక్స్ అనమాట, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఇది వచ్చి అప్డేటెడ్ది 2026 to 2027 వాళ్ళకి. అండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏన్షియన్ హిస్టరీ కానీ చూసినట్టయితే ఫస్ట్ థింగ్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అని ఉంది కదా. సో ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి ఏమేమిటివని. తర్వాత పాస్టోరల్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్, ఇలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో మీరు టాపిక్ కంప్లీట్ చేసుకున్న ప్రతిసారి కూడా టిక్ చేసుకోవచ్చు. ఇలా మన సిలబస్ అనేది ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్కి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఇది కావాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా యూపీఎస్సీ సిలబస్ అనేది రిఫర్ చేయాలి. యూపీఎస్సీ సిలబస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో దాంతో పాటుగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అనేది నేను నా వీడియోస్లోనే చాలా చూపించి ఉంటాను. సో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని పర్టికులర్గా చెప్పాను. సో మీకు ఏది వర్క్ అవుతే అది తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతాయి, సిలబస్ నుంచి ఏ టాపిక్ని ఎక్కువ రిపీట్ చేస్తుంది, థీమ్స్ ఏం రిపీట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తేనే అర్థమవుతుంది. మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి రెండింటికి ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ నేను చూపించేది దృష్టి ఐఏఎస్ వాళ్ళది. ఇది వచ్చి మెయిన్స్ సాల్వ్డ్ పేపర్స్. అండ్ ఇది దిశ పబ్లికేషన్స్ వాళ్ళది. ఇది ప్రిలిమ్స్ సాల్వ్డ్ పేపర్స్. అండ్ సాల్వ్డ్ పేపర్సే తీసుకోండి, బికాస్ సాల్వ్డ్ పేపర్స్ అనేవి మనకి ఏంటంటే అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఏమైనా టాపిక్ స్టాండర్డ్ బుక్స్లో మనకి తెలియదు కదా, సో కరెంట్ అఫైర్స్ ఏమైనా మిస్ అయినా, ఎలాంటి థీమ్స్ కానీ మనకి రాకపోయినా ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటాయి కాబట్టి ఆన్సర్ పక్కనే ఉంటుంది, వెంటనే అనాలిసిస్ అనేది అయిపోతుంది. సో అలా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం యూపీఎస్సీ సిలబస్ చూసాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఏమేమి రిఫర్ చేయాలో చూసాము. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఒక్కొక్కటిగా బుక్ లిస్ట్ అనేది చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
ఫస్ట్ మనకి మెయిన్స్లో ఉంది ఏంటండి, ఇప్పుడు మనం లాంగ్వేజ్ పేపర్స్ అని చెప్పాం కదా, లాంగ్వేజ్ పేపర్స్కి ఫస్ట్ వచ్చి మనకి కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఇంగ్లీష్ అంటే మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి మాత్రం ఎవరైనా సరే, ఎవరైనా ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కంపల్సరీ ఒక పేపర్ ఇంగ్లీష్ అనేది తీసుకోవాలి. సో దానికోసం నేను ఆల్రెడీ యూనిక్ పబ్లిషర్స్ది రిఫర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అది దొరకకపోతే మాత్రానికి ఏపీ భరద్వాజ్ది కంపల్సరీ ఇంగ్లీష్ ఫర్ ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సో దీన్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఇది మనకి ఓన్లీ యూపీఎస్సీకి కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి తెలుగు. నేను తీసుకుంది పర్సనల్గా బికాజ్ మనకి కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చారు. ఆ లాంగ్వేజెస్లో ఏదైనా ఒకటి రిఫర్ చేసుకుంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా నేను తెలుగు తీసుకున్నా. బట్ మీలో ఎవరైనా హిందీ కానీ మీ లాంగ్వేజ్ పేపర్గా సెలెక్ట్ చేసుకుని ఉంటే యూనిక్ పబ్లిషర్స్ వాళ్ళది సామాన్య హిందీ నిబంధన ఉంటుంది. సో ఇది తీసుకోండి, బెస్ట్ అని చెప్తాను. బికాజ్ యూనిక్ పబ్లిషర్స్ది నేను ఆల్రెడీ ఇంగ్లీష్ చదివాను కాబట్టి నాకు ఇంగ్లీష్ కొంచెం హెల్ప్ఫుల్ అనిపించింది ఆ బుక్ ద్వారా. సో మీకు కావాలంటే మీరు హిందీ అయితే ఇది తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ పేపర్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఉండే పేపర్ ఏంటండి, ఎస్సే కదా. సో ఎస్సే పేపర్లో మనకి ఎస్సేస్ అనేవి డిఫరెంట్గా ఆల్రెడీ సిలబస్లో ఏమేమి రిఫర్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ని మనం రిఫర్ చేయాలి అనేది ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. బట్ ఆ ఎస్సేస్ అనేవి ఎక్కడెక్కడో వెతుక్కోవాలి, వాటిని తీసుకొని రాసుకోవాలి. సో అలా కాకుండా ఆల్రెడీ దృష్టి ఐఏఎస్ వాళ్ళు ఈ బుక్ని వాళ్ళు తీసుకొచ్చారు, హ్యాండ్ బుక్ సెలెక్ట్ ఎస్సేస్. ఇది వచ్చి చాలా ఎస్సేస్ ఉంటాయి. మనం మంత్లీ కానీ ఇన్ని ఎస్సేస్ అని చెప్పేసి రాయొచ్చు. డిఫరెంట్ టాపిక్స్ పైన తీసుకొచ్చారనమాట. సో ఇలా మన ఎస్సేస్ అనేవి ఈ బుక్ ద్వారా సాల్వ్ అయిపోతాయి. నేను పర్సనల్గా వచ్చి అనుదీప్ దురిశెట్టి సార్ది రిఫర్ చేస్తున్నా. బట్ మీకు కావాలంటే దృష్టి ఐఏఎస్ వాళ్ళు హ్యాండ్ బుక్ ఆఫ్ సెలెక్ట్ ఎస్సేస్ ఇది తీసుకొచ్చారు, ఇది పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడితో ఫస్ట్ కొన్ని పేపర్స్ లైక్ 3 పేపర్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చేవి మెయిన్ పేపర్స్ అండి. ఇవి ఏదైతే GS 1, 2, 3, 4 ఈ ఉన్నాయి కదా. సో ఈ టాపిక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అసలు ఏ పేపర్లో ఏం సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం బుక్ లిస్ట్ అండ్ ఏ ఎడిషన్ అనేది ఇక్కడ నుంచి అర్థమవుతుంది. సో క్లియర్గా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చి GS పేపర్ 1. సో GS పేపర్ 1 ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ ఉండేది మనకి హిస్టరీ. బట్ హిస్టరీ కంటే ఫస్ట్ కూడా నేను ఇక్కడ మీకు జాగ్రఫీ కూడా మనకి GS పేపర్ 1లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో యాక్చువల్లీ పేపర్ 2 బట్ GS 1. ఓకే, సో ఇది ఫస్ట్ జీసీ లియాంగ్ అనేది స్టాండర్డ్ బుక్గా చాలామంది టాపర్స్ చెప్తూ ఉంటారు. అండ్ మనకి అందరికీ తెలుసు ఏంటంటే 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. అవి మాత్రం ముఖ్యంగా రిఫర్ చేయాలి. నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ వీడియో ఏదైతే చేశానో అందులో చెప్పాను, అవి మాత్రం ఇంపార్టెంట్. అవి కంప్లీట్ చేసుకున్నాక మీకు ఇంకా టైం ఉన్నా లేదా అందులో ఏమైనా టాపిక్స్ కవర్ అవ్వకపోయినా ఇందులో అర్థమవుతుంది అనుకుంటే ఈ బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఇది సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బై జీసీ లియాంగ్ ఈ బుక్. ఇలా ఉంటుంది. అండ్ మనకి మ్యాపింగ్కి కానీ మనం లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ ప్రతిదానికి మనకి అట్లాస్ అనేది ఇంపార్టెంట్. సో అట్లాస్ అనేది మీరు ఆక్స్ఫర్డ్ అట్లాస్ తీసుకోండి. ఆక్స్ఫర్డ్ అట్లాస్ నా దగ్గర ఉండింది బట్ అది వెరీ ఓల్డ్ ఎడిషన్. సో 6th ఎడిషన్ రీసెంట్గా 2025 కోసం రిలీజ్ చేశారు. ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం మ్యాపింగ్కి. మెయిన్లీ ఏదైతే వరల్డ్ మ్యాపింగ్, ఇండియా మ్యాపింగ్ ఉంటుందో, ఏవైతే సైట్స్ని ఐడెంటిఫై చేయాలో ప్రతి ఒక్క పేపర్కి అట్లాస్ అనేది ఇంపార్టెంట్, ఓన్లీ జాగ్రఫీకి కాదు. సో అట్లాస్ అనేది ఖచ్చితంగా కొనుక్కొని ఉంచుకోండి. అండ్ అట్లాస్లో మనం ఏవైతే ఐడెంటిఫై చేస్తామో వాటిని అవుట్లైన్ చేయడానికి ఇట్లా ప్రాక్టీస్ మ్యాప్స్ ఉంటాయి. సో మనం ఇండియాకి కానీ వరల్డ్కి కానీ కాంటినెంటల్ వైజ్గా కానీ కంట్రీ వైజ్గా కానీ మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలా మ్యాప్ పాయింటింగ్ అనేది ఉంటుంది. సో ఇది మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ఇక్కడ సొసైటీకి ఇది రిఫర్ చేస్తాను నేను ఖచ్చితంగా అండి, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అయ్యే బుక్. రామ్ అహూజాది సొసైటీ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇందులో అన్ని రీసెంట్గా ఏం జరిగాయో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ మనకి అన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు కొంచెంగా ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుందని చెప్తాను నేను. ప్యాటర్న్ అని చెప్పాను కానీ వెయిటేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రతిదానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా మంచిది. సో సొసైటీ ఇన్ ఇండియాకి రామ్ అహూజా బుక్ ఇది ఇలా ఉంటుంది.
ఎలాంటి డయాగ్రామ్స్ ఉండో, మొత్తం మ్యాటరే ఉంటుంది. కానీ ప్రతి ఒక్క ఇష్యూ కానీ ప్రతి ఒక్క టాపిక్ కానీ కవర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏన్షియంట్ ఇండియా అని చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియాకి మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అయినా రిఫర్ చేయొచ్చు, న్యూ అయినా లేదా తమిళనాడు బోర్డ్ బుక్స్ అయినా, ఏదో ఒక్కటి మాత్రమే రిఫర్ చేయాలి. సో నేను పర్సనల్గా వచ్చి చదువుకునేది ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ బై ఆర్ఎస్ శర్మ. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ అండి. సో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అనేవి నాకు పర్సనల్గా వర్క్ అయ్యాయి. మీకు న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలని ఉంటే అవి చదవచ్చు, లేదు తమిళనాడు బోర్డ్ బుక్స్ అంటే అవి చదవచ్చు. బట్ అన్నీ ఒకేసారి చదవకండి, ఎందుకంటే సిలబస్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ అవ్వదు. సో ఇది ఆర్ఎస్ శర్మది ఓల్డ్ ఎన్సీఆర్టీ. అండ్ బై ద వే, నేను అందరికీ చెప్దాం అనుకునేది, ఇవి న్యూ బుక్స్ అండి. నావి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ ఓల్డ్ బుక్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో మీరు నా ప్రతి వీడియోలో చూడొచ్చు, అన్నీ ఓల్డ్ బుక్స్ లిటరల్గా. సో ఇక్కడ టేబుల్కి కింద షెల్ఫ్లో కూడా చాలా బుక్స్ ఉంటాయి. సో అవి కూడా ఓల్డ్ బుక్స్. అవన్నీ కూడా నేను కొత్త ఎడిషన్స్ చూపిద్దామని చెప్పేసి మీకోసమే ప్రత్యేకించి ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. సో దానికోసమే ఈ వీడియో కూడా చేస్తున్నాను. అండ్ మీరు అనొచ్చు, ఏంటండి కొత్తగా ఉన్నాయి బుక్స్ అని. లేదు, నా బుక్స్ వేరే, ఇవి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఎవరైనా కామెంట్స్ పెడతారేమో అని ముందే చెప్తున్నానండి. అండ్ ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ బుక్, మిడైవల్ ఇండియా. సో మిడైవల్ ఇండియాకి ఇది వచ్చి సతీష్ చంద్రది హిస్టరీ ఆఫ్ మిడైవల్ ఇండియా బై సతీష్ చంద్ర. ఇది కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ. అండ్ మిడైవల్ ఇండియాకి నేను పర్సనల్గా రిఫర్ చేసేది కూడా ఇదే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాకి మీరు స్పెక్ట్రమ్ అయినా తీసుకోవచ్చండి. లేదు స్పెక్ట్రమ్ అవ్వట్లేదు మాకు అని అంటే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర అని ఉంటుంది. ఇదైనా మీరు తీసుకోవచ్చు. ఇది ఏంటంటే స్టోరీ ఫార్మాట్లో ఉంటుంది, ఎలా జరిగింది ఏంటి అని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. లేదు ఇది అయితే మాత్రానికి పాయింట్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతిదీ కూడా పాయింటర్స్గా సైడ్ ఎండింగ్తో మనకి అర్థమయ్యేలాగా ఇది ఇచ్చి ఉంటారు సమ్మరీస్తో పాటు. సో స్పెక్ట్రమా బిపిన్ చంద్రనా అని మీరే చూస్ చేసుకోండి, ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో ఇలా మనకి ప్రస్తుతానికి ఏన్షియంట్, మిడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ అయిపోయింది. తర్వాత వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీకి హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ బై అర్జున్ దేవ్, ఇందిరా అర్జున్ దేవ్. ఈ బుక్ వచ్చింది. సో ఈ బుక్నైనా తీసుకోవచ్చు, లేదా మీకు ఎన్సీఆర్టీస్ ఉంటే ఎన్సీఆర్టీస్ అయినా చదవచ్చు. సో హిస్టరీ ఆఫ్ ద వరల్డ్కి ఇది. అండ్ నెక్స్ట్ బుక్ అండి, మనకి హిస్టరీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్కి ఖచ్చితంగా మీరు నితిన్ సింఘానియా అనేది తీసుకోవాలి. బికాజ్ మనకి ఫైన్ ఆర్ట్స్ అనే ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది, కానీ దాంతో ఏమవుతుందంటే ఆ బుక్ అన్నీ కవర్ చేయట్లే. ప్రిలిమ్స్ వరకు ఓకే, కానీ మెయిన్స్ వరకు వచ్చేసరికి ఆ బుక్ అనేది జస్టిస్ చేయలేకపోతుంది. సో మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా అనే బుక్ ఓవరాల్గా ప్రతి టాపిక్ కవర్ చేసి ఉంటుంది. ఈవెన్ దో బల్క్ బుక్ అయినా కానీ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చదివి, వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ని చదివి ఆ తర్వాత వేరే టాపిక్స్కి వెళ్ళొచ్చు. సో అలా మనం ఈ బుక్ అనేది కవర్ చేయొచ్చు. ఇలా ఓవరాల్గా జిఎస్ పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. జిఎస్ 1 పేపర్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ మనం జిఎస్ 2 ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చి అందరికీ తెలుసు జిఎస్ 2 పేపర్లో ఉండేది ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి అందరూ ఈక్వల్గా రిఫర్ చేసేది మాత్రం ఎం లక్ష్మీకాంత్ బుక్ అండి. సో ఇదైతే ఖచ్చితంగా అందరు తీసుకోమనే చెప్తారు, చదవమనే చెప్తారు. అండ్ ఎస్, కానీ ఇది మెయిన్స్కి మాత్రానికి జస్టిస్ చేయదు. బికాజ్ మెయిన్స్కి ఈ మధ్య పాలిటీ లక్ష్మీకాంత్ నుంచి అయితే చాలా వరకు రావట్లేదు. కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసి కొంచెం డైనమిక్గానే అడుగుతున్నారు. అండ్ దానికోసం మీరు ఇంకా ఏదైనా కోచింగ్ మెటీరియల్ని కూడా రిఫర్ చేయడం బెస్ట్ అని చెప్తా, బికాజ్ మెయిన్స్కి. బట్ ప్రిలిమ్స్కి అయితే ఓకే, ప్రిలిమ్స్ వరకు అయితే ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గవర్నెన్స్ కూడా. గవర్నెన్స్లో కూడా ఎం లక్ష్మీకాంత్ బుక్కే అండి గవర్నెన్స్కి. సో సేమ్ ఉంటుంది అండ్ అంత బల్కే ఉండదు. బట్ గవర్నెన్స్కి కూడా లక్ష్మీకాంత్ బుక్కే. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. లేదు మీకు ఇంత బల్క్ బుక్ చదవడం అవ్వకపోతే ఏదైనా కోచింగ్ మెటీరియల్ని రిఫర్ చేయండి, అది బెస్ట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, మీకు కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చదువుతూ ఉండండి. అది డైనమిక్కి సరిపోతుంది. కానీ మీకు స్టాటిక్గా ఫస్ట్ నుంచి అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి వేరే కంట్రీస్తో ఎలా ఉన్నాయి, ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక బుక్ అనేది ఉండాలి. సో దానికోసమని పవనీత్ సింగ్ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బుక్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే
ఇందులో ప్రతి ఒక్కటండి ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఇవి చదివి మనం డైలీ న్యూస్ పేపర్లో నుంచి కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్లో నుంచి కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కవర్ చేస్తూ ఉంటే మాత్రానికి ఓకే మనం అప్ టు డేట్ ఉన్నట్టు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్, రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, దానికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను అలా చెప్తున్నా. అండ్ సోషల్ జస్టిస్ కూడా ఉండింది, బట్ నా దగ్గర ఇప్పుడు చూపించడానికి లేదు. అండ్ దానికి నేను రిఫర్ చేసేది విజన్ ఐఏఎస్ వాళ్ళది సోషల్ జస్టిస్ క్లాస్ రూమ్ మెటీరియల్. సో ఇలా మనకి GS2 కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు GS3ని చూద్దామండి. GS3లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ బై అశోక్ కుమార్ అండ్ విపుల్. ఈ బుక్ని నేను ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు ఆల్రెడీ ఉండింది. సో అదే బుక్ లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఇది 6th ఎడిషన్, అది చాలా ఓల్డ్ ఎడిషన్. సో 6th ఎడిషన్లో రీసెంట్గా జరిగినవి కూడా ఎగ్జాంపుల్స్తో సహా ఇష్యూస్తో సహా అన్నీ అప్డేటెడ్గా ఉంటాయి. సో అందుకని నేను కొత్తది తీసుకున్నాను, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా బై అశోక్ కుమార్ అండ్ విపుల్, ఈ బుక్. అండ్ నెక్స్ట్ వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి నాకు తెలిసి ఎలాంటి స్టాండర్డ్ బుక్ లేదు, బట్ డిఫరెంట్ మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటినైనా రిఫర్ చేస్తారు చాలామంది. అండ్ నేను కూడా ఇంతకుముందు చెప్పాను. అండ్ లేదు మీకు అవ్వట్లేదు అని అనుకుంటే ఇగ్నో వాళ్ళది ఈ మెటీరియల్ ప్రీ డిజాస్టర్ గురించి, డ్యూరింగ్ డిజాస్టర్ గురించి, పోస్ట్ డిజాస్టర్ గురించి, అంటే ప్రిపేర్నెస్ ఎట్లా, రెస్పాన్స్ ఎట్లా, రికవరీ ఎట్లా ఉండాలి అన్నీ కూడా డీటెయిల్గా ఇట్లా డివైడ్ చేసి ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇగ్నో వాళ్ళది మెటీరియల్. నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్ కోసం ల్యూసెంట్ అయితే డెఫినెట్గా ల్యూసెంట్ అనేది ఇంకా అన్నీ కవర్ చేసిందండి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, బయాలజీ కానీ అన్నీ కవర్ అయి ఉంటాయి ఈ బుక్లో. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు నాకు అసలు ఏం తెలియనప్పుడు హైదరాబాద్ అశోక్ నగర్కి వెళ్ళి ఈ బుక్కే తీసుకున్నాను నేను. సో అలా నేను చెప్తున్నా మీకు. సో ఇది ఇలా ఉంటుంది బుక్ ఫార్మాట్ అనేది. జనరల్ సైన్స్ బై ల్యూసెంట్. వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్కి మీరు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉండాలి, సేమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాగే. అండ్ మీకు బేసిక్గా అసలు ఏంటి నానో టెక్నాలజీ అంటే ఏంటి, మనకి సెమీ కండక్టర్స్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఆ టాపిక్స్ పైన. సో దాని గురించి మనకి వీటన్నిటికీ ఒక బేసిక్ బుక్ అనేది ఉండడం వల్ల అప్కమింగ్గా ఏవైతే కరెంట్ అఫైర్స్లో వస్తాయో వాటన్నిటిని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. సో దానికోసమే ఈ బుక్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ బై రవి పి అగ్రహారి. సో ఈ బుక్ అనేది నేను పర్సనల్గా చెప్తాను బికాజ్ నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చి ఇండియన్ ఎకనామీ. సో ఇండియన్ ఎకనామీకి చాలామంది వివేక్ సింగ్ది కానీ, మృణల్ పటేల్ది కానీ, రమేష్ సింగ్ది కానీ, లేదా శ్రీరామ్ ఐఏఎస్ది కానీ తీసుకుంటారు. అండ్ నేను ఎప్పటి నుంచో చదివేది రమేష్ సింగ్దే అండి. వేరేవి కూడా చదవడానికి ట్రై చేశాను కానీ నాకేమీ అవి అనిపించలేదన్నమాట చదవాలని. సో అందుకే రమేష్ సింగ్కి ఎప్పటికీ స్టిక్ అయిపోయి ఉన్నాను. అండ్ వేరే మెటీరియల్ లైక్ మనకి ఇప్పుడు బడ్జెట్కి కానీ, ఎకనామిక్ సర్వే కానీ రిలీజ్ అవుతుంటుంది. సో దానికోసం అయితే డెఫినెట్గా నేను అప్పుడు రిలీజ్ అయినప్పుడు మెటీరియల్ ఏదైతే ఉంటుందో తీసుకొని చదువుకుంటాను. అలా ఇండియన్ ఎకనామీ అయితే కవర్ చేస్తాను. కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి, ఎకనామిక్స్ సంబంధించి అగ్రికల్చర్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ బుక్స్ నుంచి కవర్ అవుతాయి. దీనికి నేను రిఫర్ చేసేది మాత్రానికి రమేష్ సింగ్ బుక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఎన్విరాన్మెంట్. సో ఈ బుక్ చూడండి, నేనైతే షాక్ అయ్యాను ఈ బుక్ చూసి, బికాస్ భలే కవర్ ఇచ్చారు. అండ్ లోపల కాంటెంట్ కూడా చాలా వరకు ఇమేజెస్తో ఇచ్చారు, ఈజీగా అర్థం అవ్వడానికి. శంకర్ ఐఏఎస్ వాళ్ళు ఇంతకుముందు ఏం లేదు, జస్ట్ మ్యాటర్ ఇచ్చేసి ఉండేవాళ్ళు. సో అంత బల్క్ బుక్ చదవాలా అని చిరాకు అనిపించేది, బట్ ఈ బుక్ చూసాక చదవాలి అని అనిపిస్తుంది. అండ్ ఎస్ ఫైనలీ మనకి GS పేపర్ 1 ఎస్ఏ పేపర్ 1 కదా, GS1, GS2, 3 కంప్లీట్ అయిపోయినాయి. 4 ఇప్పుడు 4th ఎథిక్స్. చాలామంది కూడా ఎథిక్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, బట్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎథిక్స్ కోసం నేను రిఫర్ చేసేది లెక్సికాన్. ఎప్పటి నుంచో అండి, నేను దీని నుంచి అసలు ఏది మార్చలేదు. లెక్సికాన్ అనేది నాకు ఆల్ టైమ్ వర్క్ అయింది. సో లెక్సికాన్ చదువుతున్నాను. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు కదా అండి మాకెందుకు చెప్తున్నారో అని అనుకోవచ్చు, బట్ నేను ఎగ్జామ్ క్లియర్ చేయలేదు, కానీ నేను ఆల్రెడీ చదివేసి ఉన్నాను, చెప్పడానికి ఇప్పుడు కరెక్ట్ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మీకు కొనుక్కోమని చెప్పట్లేదు, కొనుక్కోండి ఖచ్చితంగా అని చెప్పట్లేదు. అందరూ టాపర్స్ చేసిన వీడియోస్ని, టాపర్స్ ఏవైతే మనకి వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత చెప్పారో ఆ బుక్ లిస్ట్నే నేను తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పలేరు కాబట్టి. సో ఆ బుక్ లిస్ట్ అంతా నేను రాసుకొని ఏదైతే కామన్గా ఉండిందో
ఆ బుక్సే తీసుకొని చదివాను. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏ బుక్ అనేది కొంచెం మనకి కాంటెంట్ అనేది ఇస్తుంది, మనం మనీ అనేది వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి నేను అనుకున్న తర్వాతనే ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఎవరు ఇట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. ఇలా లెక్సికాన్ అయితే నేను ఎథిక్స్కి వాడుతున్నానండి. ఫైనలీ బుక్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదంతా చెప్పాను కానీ నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేశానని చెప్పలేదు. ఈ బుక్స్ అన్నీ కూడా నేను ఢిల్లీ బేస్డ్ గణేష్ ఫోటో స్టేట్ అని ఉంటుంది, గణేష్ బుక్ షాప్, ముఖర్జీ నగర్లో ఉంటుంది. ఆ బుక్ షాప్ నుంచి నేను పర్చేస్ చేశాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను వీళ్ళ గురించి చెప్పానండి. బికాజ్ వీళ్ళు చాలా అంటే చాలా జెన్యూన్. అసలు నేను ఆల్మోస్ట్ బుక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నా, ఎందుకంటే అంత జెన్యూన్ అని చెప్తా. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే అసలు చాలామంది తీసుకున్నారు కూడా. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే చెప్పండి. అండ్ మనం ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకోండి, మనీ అనేది ముందు పే చేయాలి, బికాజ్ వాళ్ళు అక్కడ నుంచి కూడా పంపించాలి కాబట్టి. అండ్ ఆల్ ఇండియా వైజ్గా మీరు ఎక్కడున్నా సరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క ప్లేస్కి వాళ్ళు డెలివర్ చేస్తారు బుక్స్ అనేవి. అండ్ ఓవరాల్గా మీరు ఎన్సీఆర్టీస్ తీసుకోవాలన్నా, లేదా ఈ ఓవరాల్ సెట్ తీసుకోవాలన్నా, లేదు ఆప్షనల్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ, లేదు కరెంట్ అఫైర్స్ కానీ ఏం తీసుకోవాలన్నా సరే ప్రతి ఒక్క బుక్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. జస్ట్ వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి అడగండి, మెసేజ్ చేయండి మీకు ఏమేమి బుక్ లిస్ట్ కావాలి, మీ లొకేషన్ ఏంటి, ఎప్పటికి కావాలి, అండ్ ఏమేమి కావాలి అని చెప్పేసి అవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళకి అర్థమైతే డెఫినెట్గా పంపిస్తారు. అండ్ వితిన్ 7 days వస్తుంది. ఒక్కరోజు అటు ఇటు అవుతుందేమో కానీ ఖచ్చితంగా బుక్స్ అనేవి పంపిస్తారు. అండ్ చాలా జెన్యూన్. ఇన్ కేస్ మీకు ఏమైనా తెలియకపోయినా కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. నాది భరోసా అండి, చాలా జెన్యూన్. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కోవాలంటే అస్సలు డెఫినెట్గా అవ్వదు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. సో అన్ని టైమ్స్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉండవు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయి. సో ఇలా ఎందుకు ఒకేసారి బల్క్లో కొనుక్కోవడం బెస్ట్ కదా ఒక దగ్గర నుంచే అని చెప్పేసి ఈ బుక్స్ అనేవి నేను మీకు చూపించాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయమని చెప్తున్నాను. మీకు కానీ ఈ బుక్ లిస్ట్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, లేదా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డెఫినెట్గా చెక్అవుట్ చేసి వాళ్ళకి ఇప్పుడే కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన బుక్ లిస్ట్ని ఆర్డర్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.